அனைவருக்கும் வணக்கம். நாம் நேற்று பார்த்தீங்கன்னா டெலிவரி பண்ணுறதுக்கு ராஜமன்றி நம்ம கிளம்பியிருந்தோம். இப்போ பார்த்தீங்கன்னா நம்ம அவங்க நேரடியாக அவங்க கடைக்கே நம்ம வந்துட்டோம். அவங்க மேடம் தான் அவங்க. நம்மளுடைய క్వాలిటీ பற்றி அவங்க வந்து சொல்லுவாங்க, நீங்கள் கேளுங்க. హాయ్ అండి, దిస్ ఈజ్ సరియస్ కిచెన్ వేర్. మా దగ్గర ఇప్పుడు లేటెస్ట్ ఒక ఐటమ్ స్టార్ట్ చేసాం. ఈ ఐటమ్ వచ్చి యాపిల్ జాడీ. ఈ యాపిల్ జాడీలో వీళ్ళు పచ్చళ్ళ దగ్గర నుంచి పెరుగు వరకు అన్ని రకాల తోడు పెట్టుకోవచ్చు. ఈ స్టోరింగ్ పర్పస్లో చాలా బాగుంటాయి. ఇవి కాకుండా మన దగ్గర ఇలా ట్రెడిషనల్గా ఉండే కాల్ చెట్టి ఉందండి. కాల్ చెట్టి అంటే మీకు సాంబార్ అది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో మీరు ఆకుకూర పప్పులు, సాంబార్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు కుకింగ్ టైం చాలా స్పీడ్గా అయిపోతుందండి. చాలా హీట్ కూడా ఉంటుంది. ఇది మీకు డాడీ కడాయి. ఇది వచ్చి మీకు కర్రీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ ఐటెంలో మీరు కర్రీస్ దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్ని రకాలు చేసుకోవచ్చు. దీంట్లో ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎసిడిక్ ఫుడ్ని ఆల్కలైన్ చేస్తుంది. అంటే ఎవరికైనా ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈ కడాయిలో తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇది పెరుగు పాట్ అండి. పెరుగు పాట్ అంటే మీకు కంప్లీట్గా పెరుగు తోడు పెడతారు దీంట్లో తోడుపెట్టిన పెరుగు చాలా థిక్గా హార్డ్గా ఉంటుంది, లైక్ జున్నులా ఉంటుంది. సో దీంట్లో ఉండే పెరుగు వల్ల మీకు తొందరగా పులవదు. సో దీంట్లో మీరు పెరుగు తోడు పెడితే న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కంప్లీట్గా మనకి ఇవన్నీ శక్తి సోప్ స్టోన్ సేలం నుంచి వచ్చాయండి. ఇవన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయి. ఈ ఐటమ్ అంతా మనకు వచ్చి కంప్లీట్గా స్టోరేజ్ ఐటమ్. ఈ ఐటమ్ అంతా వచ్చి మనకి కుకింగ్ ఐటమ్ అండి. సో వీళ్ళు మనకి దగ్గర ఉండి డెలివరీ తీసుకొచ్చి ఇక్కడ మనకి డెలివరీ ఇచ్చారు. సో చాలా వెయిట్ ఉండే ఐటమ్ అయినా కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి చక్కగా మనకి డెలివరీ ఇచ్చి వెళ్ళారండి. ఐటమ్ చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో వాడిన ఐటమ్ అంతా మన సోప్ స్టోన్ శక్తి నుంచి వచ్చిందండి, సేలం నుంచి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దగ్గర నుంచి తెచ్చామండి, శక్తి సోప్ స్టోన్ నుంచి. సో ఈ సేలం నుంచి తెచ్చాం. మాది వచ్చి సరియస్ కిచెన్ వేర్ రాజమండ్రి అండి, ఆంధ్రప్రదేశ్.